సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి క్లాస్లో ఫస్ట్ ర్యాంకు, ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి ఉద్యోగం, సంవత్సరానికి 3 కోట్ల ప్యాకేజీ, ఫారిన్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు, మంచి పెళ్ళాము, 2 పిల్లలు, అంతా సాఫీగా జరుగుతుంది. సడన్గా తను కెరీర్లో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త జాబ్స్ దొరకవు అనమాట. సో అలాంటి టైంలో తనకి జాబ్ పోయింది, వేరే కంపెనీలలో వెతుకుతుంటే జాబ్ రాలేదు. జస్ట్ 4 months నుంచి జాబ్ లేదు తనకి, కానీ డబ్బులు అయితే మస్తున్నాయి. కానీ మెంటల్గా ఫుల్ టార్చర్కి గురయ్యి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని పోయిండు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లైఫ్లో ఏ ఫెయిల్యూర్ లేకుండా అన్ని సక్సెస్లు చూసి 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 కష్టపడ్డాడు, బట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియలేదు. ఇది రియల్గా జరిగిన కేసు. సో ఫెయిల్యూర్ ఒకవేళ వస్తే కుంగిపోకుండా మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక మొత్తం నా లైఫ్లో నేను సక్సెస్ అయ్యానా అని చెప్పి సంబరపడేటోళ్ళు కూడా ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకునేటట్టు మైండ్ని సెట్ చేసుకోండి. సో మన మొగాళ్ళకి కూడా సైకాలజీ పరంగా మనకు కూడా కొన్ని సెషన్స్ అవసరం. ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్తున్నామో అనుకుంటే కన్సల్ట్ అవ్వండి, మీ బాధల్ని డిస్కస్ చేసుకోండి. మన మెంటల్ హెల్త్ అనేది చాలా క్రూషియల్. ఎంత డబ్బులు ఉన్నా కానీ నీకు ఈ పీస్ లేకపోతే ఎక్స్ట్రీమ్ స్టెప్పులు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ బీ కేర్ఫుల్. మీ పక్కనోళ్ళు కూడా మీకు ఏదైనా సజెస్ట్ చేస్తే మంచిగా వినండి.